హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారు శుభవార్త అయితే తెలియజేశారు. ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కొత్త ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు బియ్యంతో పాటు పంచదార, కందిపప్పును ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు సైతం వెళ్లినట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏడాది కాలంలో కందిపప్పు పంపిణీ నిలిపివేసింది. దీంతో పేదలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీలిసింది. రేషన్ షాపుల ద్వారా కందిపప్పు ఇవ్వలేదన్న విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్యలకు ఉపక్రమించారు. ఖచ్చితంగా కందిపప్పు, పంచదార పంపిణీ చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ అధికారులు కదిలారు. రాష్ట్ర స్థాయిలో కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్ఎస్ పాయింట్లకు పంపారు. ఈ నెల 20 నుంచి రేషన్ షాపులకు కందిపప్పు, బియ్యం, ఆయిల్ ప్యాకెట్లు, పంచదారను సరఫరా చేయాల్సిందిగా తెలిపారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ఇలా అన్నారు. పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లు ఫోకస్లు పెట్టినట్లు తెలుస్తోంది. మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ కేటాయించిన సంగతి తెలిసిందే. మంత్రిగా బాధ్యతలు చేపట్టారో లేదో అంతే రంగంలోకి దిగిపోయారు. దుకాణాలు తనిఖీలు చేపట్టారు. అనంతరం కందిపప్పు రావడం లేదని తెలుసుకున్న నాదెండ్ల మనోహర్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్లారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు గతంలో చూసుకున్నట్లయితే మనకు బియ్యం, చక్కెర, అలాగే రాగుపిండి, గోధుమ పిండి ఇచ్చేవాళ్ళండి. మనకైతే కందిపప్పు అయితే ఇచ్చేవాళ్ళు కాదు. అయితే ఇప్పుడు సీఎం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే కందిపప్పు, బియ్యం, పంచదార, ఆయిల్ ప్యాకెట్లు ఇవ్వాలని ఆయన అయితే పౌర సరఫరాల శాఖ మంత్రికి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఆయన రేషన్ డీలర్లకు అయితే చెప్తారు. సో వాళ్ళు ఖచ్చితంగా మనకు ఈ నెల నుంచి, అంటే జూలై 1వ తారీఖు నుంచి పంపిణీ చేసేటటువంటి రేషన్లో ఖచ్చితంగా కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్లు, పంచదార, బియ్యం అయితే ఇస్తారండి. సో ఫ్రెండ్స్, మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.